మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాము. ఎస్సీ రిజర్వేషన్లు కన్వర్టెడ్ క్రైస్తవులకు కాదు, కేవలం హిందువులకు, అంటే హిందూ దళితులుగా, సిక్కులుగా, బౌద్ధులుగా ఉన్న ఎస్సీలకు మాత్రమే మేము చెప్తుంటే శౌనాల కోతలే కొంతమంది అంబేద్కర్ వాదం పేరు మీద, బహుజన వాదం పేరు మీద, లేకపోతే జ్ఞానయుద్ధం పేరు మీద దళితులందరినీ మభ్యపెట్టి హిందుత్వానికి దూరం చేసి వాళ్ళను క్రైస్తవులుగా లేకపోతే వేరే మతాలకి మారే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు దయచేసి అట్లా వేసినట్టయితే మీ రిజర్వేషన్ మీరు కోల్పోతారు. రీసెంట్గా సెల్వం అనే ఒక మహిళ మద్రాస్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమని? ఆమె క్రైస్తవురాలని అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను ప్రాక్టీస్ మాత్రమే ఇందులో వేస్తున్నాను, నేను హిందువులు అని చెప్పుకుంటే రిజర్వేషన్ల కోసం మాత్రమే, అంటే ఉద్యోగాల కోసము లేదా రాజకీయ రిజర్వేషన్ల కోసం మాత్రమే ఎస్సీ కులాలను వాడుకుంటామంటే ఇది రాజ్యాంగ విరుద్ధము. రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం వేరు, వాటిని సామాజికంగా లేకపోతే ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ దళితుల కోసమే కానీ ఈ క్రైస్తవుల కోసం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం బల్లగుద్ది చెప్పింది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. మా కర్ణశ్రీశైలం అన్న 2019 నుంచి మొత్తుకొని ఆ పోరాటంలోనే అమరయ్యండు. అరే ఓ జ్ఞానయుద్ధము, అంబేద్కర్ వాదం, బహుజన వాదం మీరు బలిసి కొట్టుకోకండి, దయచేసి దళితులను తప్పుదారి పట్టించకండి.